సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో పోలింగ్ ముగిసింది, కానీ అసలైన ఆట ఇప్పుడే మొదలైంది. ఈవీఎంలలో నిక్షిప్తమైన తీర్పు కంటే ముందే బెట్టింగ్ బజార్ తన తీర్పును వెలువరిస్తోంది. కోట్ల రూపాయల పందాలు చేతులు మారుతున్నాయి. అధికార డీఎంకే కూటమికే మార్కెట్ చేకొడుతున్నా మెజారిటీ తగ్గుతుందని అంచనా వేస్తోంది. మరోవైపు అన్నాడీఎంకే బీజేపీ కూటమి గట్టి పోటీ ఇస్తుందని పందెం రాయుళ్లు భావిస్తున్నారు. అయితే అందరి కళ్ళు, అందరి పందాలు మాత్రం ఒకే ఒక్కరిపై ఉన్నాయి. దళపతి విజయ్. ఆయన పార్టీ గెలిచే సీట్ల కన్నా చీల్చే ఓట్లే గెలుపోటంలోని శాసిస్తాయని, హంగొస్తే కింగ్ మేకర్గా మారడం ఖాయమని బెట్టింగ్ మార్కెట్ కోడై కూస్తోంది. తమిళనాడులో పోలింగ్ ముగిసింది, కానీ అసలైన ఆట ఇప్పుడే మొదలైంది. ఈవీఎంలలో నిక్షిప్తమైన తీర్పు కంటే ముందే బెట్టింగ్ బజార్ తన తీర్పును వెలువరిస్తోంది. కోట్ల రూపాయల పందాలు చేతులు మారుతున్నాయి. అధికార డీఎంకే కూటమికే మార్కెట్ చేకొడుతున్నా మెజారిటీ తగ్గుతుందని అంచనా వేస్తోంది. మరోవైపు అన్నాడీఎంకే బీజేపీ కూటమి గట్టి పోటీ ఇస్తుందని పందెం రాయుళ్లు భావిస్తున్నారు. అయితే అందరి కళ్ళు, అందరి పందాలు మాత్రం ఒకే ఒక్కరిపై ఉన్నాయి. అదే దళపతి విజయ్పై. ఆయన పార్టీ గెలిచే సీట్ల కన్నా చీల్చే ఓట్లే గెలుపోటంలోని శాసిస్తాయని, హంగొస్తే కింగ్ మేకర్గా మారడం ఖాయమని బెట్టింగ్ మార్కెట్ కోడై కూస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, తమిళనాడు ఎన్నికల రిజల్ట్స్ కంటే ముందే బెట్టింగ్ బజార్ హవా నడుస్తోంది. మరి వారి తీర్పు ఎటువైపు ఉంది? ఈ నెల 23వ తేదీన వారం రోజుల క్రితం తమిళనాడులో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల అనంతరం గతంలో తమిళనాడు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 84.2% పోలింగ్ శాతం పెరిగిందని చెప్పేసి కూడా ఎన్నికల అధికారులు అయితే ప్రకటించారు. అయితే ఓటింగ్ శాతం పెరగడంతో ఎవరు అధికారంలోకి వస్తారని చెప్పి ప్రశ్నార్థకంగా నెలకొనింది. ముఖ్యంగా ఇవాళ ఎన్నడూ లేని విధంగా ఈ బెట్టింగ్ రాయల యొక్క ఇది ఎక్కువ సాగుతోందని చెప్పి తెలుస్తోంది. ముఖ్యంగా అంటే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు జరుగుతోంది. అంటే ఏ టీ అంగడి కాడ, ఏ దుకాణం దగ్గరికి వెళ్ళినా కూడా ముగ్గురు గుమ్ముకున్న చోట ఎవరు రూలింగ్కి వస్తారు, ఎవరికి ఎక్కువ మెజార్టీ ఉంటుంది, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అనే భావన సర్వత్రా నెలకొనింది. చర్చలు అయితే సాగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే పందెం రాయలు కూడా భారీ ఎత్తున కోట్లాది రూపాయలతో పందెం కాస్తున్నారని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే గతంలో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి డిఎంకే మరోమారు రూలింగ్కి వస్తుందని చెప్పేసి కొంతమంది స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీట్లు తగ్గొచ్చా కానీ డిఎంకేనే మరోమారు రూలింగ్కి వస్తుందని చెప్పేసి కూడా కూటమి రాయలు అయితే డిఎంకే నాయకులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఆ మేరకు పందెం కూడా కాస్తూ వస్తున్నారు. అలాగే మరోవైపు ఈ గతంలో ఉన్నటువంటి పోటీ ఇచ్చినటువంటి ఏఐడిఎంకే అలాగే బీజేపీ నాయకులు కూడా గట్టి పోటీనిస్తారు అని, ఈ పోటీలో సీట్లు కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా మరి కొంతమంది అయితే పందెం కాస్తూ వస్తున్నారు. ఇది ఇలా ఉండగా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో పందెం కాస్తూ ఉన్న నేపథ్యంలోనే మరోవైపు దళపతి విజయ్ సైతం తమకు ఎక్కువ సీట్ల కన్నా కూడా ఓట్లు చెల్లిస్తారని చెప్పేసి కూడా కొంతమంది అతని అనుచరులు పేర్కొంటూ బెట్లు కాస్తూ వస్తున్నారు, పందెం కాస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి పందెం వాతావరణ తీవ్రత ఎక్కువైతే పెరిగిందని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఏ టీ అంగడి కాడ చూసినా, ఏ దుకాణం కాడ చూసినా ఇదే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. మే 4వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇలాంటి రకరకాల చర్చలు అయితే సాగుతున్నాయి. అదే కాకుండా పందెం రాయిలు కూడా భారీ ఎత్తున పందాలు కాస్తున్నారని చెప్పి కూడా ప్రచారం సాగుతూ ఉంది. ఈ క్రమంలోనే అటు డిఎంకే, ఇటు ఏఐడిఎంకే బీజేపీ కూటమి, మరోవైపు దళపతి విజయ్ ఈ త్రిముఖ పోటీల్లో భారీ ఎత్తున పందెం కాస్తూ ఉండే నేపథ్యంలోనే సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి విధానం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం, ప్రజల్లో తండోపతండంగా చర్చలు అయితే సాగుతూ వస్తూ ఉంది. ముఖ్యంగా డిఎంకే పార్టీ అయితే తిరిగి అధికారంలోకి వస్తామని చెప్పే భావన స్పష్టంగా చేస్తున్నారు. అయితే సీట్లు అయితే
అయితే తగ్గుతాయి, గతం కన్నా కూడా ఇవాళ సీట్లు తగ్గుతాయని చెప్పేసి అతని అనుచరులు అయితే పేర్కొంటూ వస్తున్నారు. ఆ మేరకు వారు భారీ ఎత్తున పందెం కాస్తూ వస్తున్నారు. అలాగే దళపతి విజయ్ గతం ఇదివరలో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎక్కువ ఓటింగ్ శాతం పెరగడంతో దళపతి విజయ్ తన కింగ్ మేకర్ అవుతారు. ఈసారి హంగ్ ఏర్పడితే మాత్రం కింగ్ మేకర్ ఏది దళపతి విజయ్ అని చెప్పేసి అభిమానులందరూ కూడా భారీ ఎత్తున పందెం కాస్తూ వస్తున్నారు. ఇలాంటి పందాల జోరుతో తమిళనాడు అంతా కూడా హోరెత్తిపోతా ఉందని చెప్పి తెలుస్తూ ఉంది. ఆ దిశగా ప్రజలు కూడా తీవ్ర స్థాయిలో చర్చలు సాగిస్తూ వస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.